బలం ఉన్న చోట ఎవరైనా పోటీ చేస్తారు. బలం లేని చోట పోటీ చేసి పోరాడేవాడే అసలు సిసల బలవంతుడు. తెలంగాణలో అక్కడ బీజేపీ అదే చేస్తోంది. మరి సరిపడా సంఖ్యాబలం లేకున్నా అభ్యర్థిని నిలబెట్టి ప్రత్యర్థికి సవాల్ విసిరింది. ఇంతకీ కాషాయ సేన దూకుడు వెనుకున్న ఖతర్నాక్ వ్యూహం ఏంటి? హైదరాబాద్ ఎమ్మెల్సీ బరిలో బీజేపీ పోరాటమా, పొలిటికల్ వ్యూహమా? అసలు టార్గెట్ పెద్దల పోరు కాదా? బల్దియాపైనే భారీ స్కెచ్ వేశారా? తెలంగాణలో వరుస విజయాలు బీజేపీకి అంతులేని జోష్ను తెచ్చిపెట్టాయనే చెప్పాలి. అసెంబ్లీలో అనూహ్యంగా గ్రాఫ్ పెరగడం, పార్లమెంటు సీట్లు గణనీయంగా దక్కడం, ఇటీవల 3 ఎమ్మెల్సీ స్థానాలు దక్కించుకోవడం వెరసి కాషాయ సేనలో కథనోత్సాహం కట్టలు తెంచుకుంటుంది. ఆ ఉత్సాహం కంటిన్యూ అవ్వాలంటే ఇక ఎక్కడా ఆగకూడదు, తగ్గకూడదు అనే సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాలని ఫిక్స్ అయింది బీజేపీ. అందుకే సరిపడ బలం లేకపోయినా పక్కా వ్యూహంతో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచింది. చిరకాల ప్రత్యర్థి ఎంఐఎంతో అమీతుమీకి సిద్ధమంటోంది. 10 ఏళ్లు ప్రభుత్వం నడిపిన బీఆర్ఎస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ రెండు కామ్గా ఉంటే బీజేపీ మాత్రం సై అంటుంది. మజ్లిస్ నుంచి రియాజ్ బరిలో ఉండగా తమ క్యాండిడేట్ గా గౌతమ్ రావును పోటీగా పెట్టింది బీజేపీ. ఈ నెల 23న జరిగే ఈ ఎమ్మెల్సీ పోలింగ్ లో కేవలం జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు మాత్రమే ఓటు వేసే హక్కు ఉంది. ఏ లెక్కను చూసినా బీజేపీకి సరిపడ బలం లేదు. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ ల నుంచి క్రాస్ ఓటింగ్ మీద భారీ ఆశలు పెట్టుకున్న కమలం సేన ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలన్న కసితో ఉంది. మ్యాజిక్ ఫిగర్ కు అడుగు దూరంలో ఉన్న మజ్లిస్ కు చెక్ పెట్టాలని స్కెచ్ వేసింది. అయితే ఆ పార్టీని ఓడించి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దని భావిస్తున్న బీజేపీ ఈ ఎన్నికల్ని అందుకు గట్టిగా వాడుకోవాలని చూస్తుంది. అసలే హైదరాబాద్ లో బీజేపీ జోష్ మొదటి నుంచి బాగానే ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఎంఐఎంతో దోస్తీ చేస్తున్నాయని, ఆ పార్టీని ఎదిరించి నిలిచే సత్తా తమకు మాత్రమే ఉందని చాటి చెప్పే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. అందుకే బలం లేకున్నా ఈ పెద్దల పోరులో బీజేపీ పోరాడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎదురులేదన్న ఎంఐఎంకు బీజేపీ మధ్య గట్టి పోటీ ఇస్తుంది. వరుస ఓటములు ఎదురవుతున్నా విజయ లక్ష్యం చేరి తీరాలనే కసితో పనిచేస్తుంది. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం బీజేపీయేనంటూ కిషన్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి ఎన్నికల్లోనూ పోటీలో ఉంటామని ప్రకటించారు. అందులో భాగంగానే వరుస విజయాలతో జోష్ మీదున్న బీజేపీ భాగ్యనగరంలోనూ తన బలం చూపించుకునే అవకాశం కోసం ఎదురుచూస్తుంది. అందుకే ఈ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంతో తలపడడం ద్వారా హిందూ ఓట్లను మొత్తం తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పార్టీకి ఇది బాగా కలిసొస్తుందని కాషాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భాగ్యనగరంలో ఎంఐఎంను బలంగా ఢీకొట్టేది తామేనన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా అది జరగాలంటే బల్దియాపై కాషాయ జెండా ఎగరాల్సిందేనన్న నినాదాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. దీన్ని బట్టి అసలు లక్ష్యం హైదరాబాద్ ఎమ్మెల్సీ కాదు, బల్దియాను ఒడిసి పట్టడమే బీజేపీ టార్గెట్ అనే ముచ్చట బలంగా వినిపిస్తోంది. జీహెచ్ఎంసీ గత ఎన్నికల్లో అనూహ్యంగా సీట్లు పెంచుకున్న బీజేపీ ఈసారి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తుంది. మొత్తానికి ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్లుగా అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ లను ఎంఐఎంతో దోస్తులుగా ఎక్స్పోజ్ చేయడం, దాన్ని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గట్టిగా వాడుకొని గట్టెక్కడం, ఇది కాషాయ సేన ఖతర్నాక్ కాన్సెప్ట్ గా తెలుస్తోంది. మరి ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.